ఈ రాజకీయాలు ఒక బురద రాజకీయాలను తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలనే ఎజెండాగా పెట్టుకొని కేసీఆరే కావాలి, రేవంత్ వద్దు, మళ్ళా కేసీఆరే కావాలి, కేసీఆర్ ముద్దు అని గుండా సురేఖ అని చెప్పొచ్చు. కొండా సురేఖ కాదామే, గుండా సురేఖ అని చెప్పొచ్చు. గుండా సురేఖ అని చెప్పొచ్చు. అమ్మ తల్లి సమంత విడాకుల నోటీసుల మీద, నాగ చైతన్య సమంత విడాకుల నోటీసుల మీద గిట్లా కాగితాల మీద గిట్లా కేటీఆర్ చేయబట్టే విడిపోయినరని ఏమన్నా రుజువులు ఉన్నాయా? రాసుందా? ఎందుకు ఈ గాలి మాటలు? కంచెలు తీసేస్తానమని చెప్పిండ్రు, మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానమని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు? ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఒక నైట్ అంతా అల్ల కూర్చు తెలంగాణను ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? తెలంగాణను ఏం చేయడానికి వచ్చిండు? తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆనాడు ఉద్యమ ద్రోహిగా పనిచేసిండు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడి కనుసల్నల్లో నడుస్తున్నాడు ఈ రేవంత్ బాబు. అంటే ఈమె ఏమన్నా బ్రోకరా? ఈమె డ్రగ్స్ కి ఏజెంటా? లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిందా? వాళ్ళు మంత్రులు కాదు, కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి. బుద్ధి లేక కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేక, కాంగ్రెస్లో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు బుద్ధి లేక ఆ దరిద్రుడిని గద్దెనెక్కించి అలర్ట్ చేస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలర్ట్ చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు వంచుతున్నాం. నీ అయ్య జాగిరా రేవంత్ రెడ్డి, 9 నెలలలోనే నువ్వు వచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టినవా? అందరికీ నమస్తే. మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ కార్యకర్త పావని గౌడ్ గారు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని టాపిక్స్ అయితే చాలా హల్చల్ అవుతున్నాయి. అదేవిధంగా సంచలనాలు కూడా రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరంగానే కాదు, చిత్ర పరిశ్రమలో కూడా చాలా గందరగోళం రేకెత్తిస్తున్న విషయము కొండ సురేఖ. మరి కొంతమంది ఏమో కొండ సురేఖ అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఓడిపోయిందంటారు. గా లెక్క తిరగనైతే మరి కొండ సురేఖ చేస్తుందని కూడా అంటున్నారు. మరి కొంతమంది ఏమో అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో లేదు, కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే కరెక్ట్ అవి అని చెప్పేసి సమర్థిస్తున్నారు. ఇవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు అవాస్తవము అనే విషయాలు. అదే కాకుండా ఇప్పుడు హైడ్రా పైన కూడా చాలా టాపిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ హైడ్రా వల్ల అందరూ అతలాకుతలం అవుతున్నారు. పేదవాళ్ళు అయితే చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలు ఎలాంటివి చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి పాలన మాకు వద్దు అని అంటున్నారు. ముఖ్యంగా ఎందుకంటే పేదల మీద పడ్డాడు, పేదల ఇండ్లు కూల్చేస్తున్నాడు, పేదల కడుపులు కొడుతున్నాడు, మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరమా, ఇలాంటి నాయకుడు మాకు అవసరమా అని కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా చూసుకున్నట్లయితే దసరా ఉత్సవాలు అంటే తెలంగాణ పండగలకు నాంది అని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి బతుకమ్మ ఇప్పుడు దసరాకు ముందు 9 రోజులు బతుకమ్మ నవరాత్రులు జరుగుతాయి. బతుకమ్మ పండగ అంటే ఆడపిల్లల పండగ. అది అందరికీ కూడా ఆడపిల్లల గత ప్రభుత్వం అయితే మరి దసరాకి బతుకమ్మ చీరలని పంచేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చీరలు వద్దు, మేము డబ్బులు ఇస్తాము అనే ఇదిలో కూడా నడుస్తున్నాయి. ఈ టాపిక్స్ అన్నిటిపైన కూడా అన్ని వివరాలు కూడా క్లుప్తంగా మనం అడిగి తెలుసుకోవడానికి మరి పావని గౌడ్ గారు మన ఎదురుగానే ఉన్నారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాను. ఎందుకంటే ఒక విషయం ముందుగా హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్పుకోవచ్చు హార్ట్ఫుల్గా. ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా, తెలంగాణ రాష్ట్రమే కాదు ఇప్పుడు ఏపీలో కూడా ఒక టాక్ వచ్చింది. ఏమని వచ్చిందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే చాలా గందరగోళంలో పడిపోయారు అంటున్నారు. ఆ విషయంలో బీఆర్ఎస్ చాలా గ్రేట్ అని కూడా చెప్తున్నారు. అందుకు నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాను. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాల్లో రీసెంట్గా 2 రోజుల క్రితము మరి కొండా సురేఖ అయితే చాలా కేటీఆర్ గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిందని మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మీడియా మనుషులమనే కాదు, ఇది వ్యక్తిగతానికి సంబంధించిన విషయం, మీడియాలకు సంబంధించింది కాదు, పొలిటికల్గా సంబంధించింది కాదు. వ్యక్తిగతంగా అలాంటి ఆరోపణలు చెయ్యడము అనేది కరెక్ట్ కాదు అని అనుకొని అడుగుతున్నాము. మరి ఇలాంటి సందర్భంలో తను ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఆడపిల్లలకు సంబంధించిన వ్యాఖ్యలు కేటీఆర్ గారి పైన చేయడం మీకు ఎంతవరకు ఇది అనిపించింది? అసలు ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. ఎందుకు అడుగుతున్నారంటే మహిళలు, అది సినీ ఇండస్ట్రీ కానివ్వండి, ఏ ఇండస్ట్రీ కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న మహిళ కానివ్వండి, గృహిణి కానివ్వండి, గుట్టు చప్పుడు కాకుండా సంసారాలను చేసుకుంటాము. అవును.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఏంటంటే ఈ రాజకీయాలు ఒక బురద రాజకీయాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలనే ఎజెండాగా పెట్టుకొని పాలన చేస్తున్నాడు. ముందేం చెప్పిండు? ప్రజా పాలన అన్నాడు, ప్రజల కోసమే పాలన అన్నాడు. ప్రజా పాలనను ప్రజలను గాలిక వదిలేసిండు, పాలన చేత కాదు అని నిరూపించుకున్నాడు ఈ 9-10 నెలలలోనే. ప్రజలు ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారంటే రేవంత్ వద్దు, మళ్ళా కేసీఆరే కావాలి, కేసీఆర్ ముద్దు అని స్లోగన్స్ ఇస్తున్నారు. మార్పు మార్పు అని కొత్త ప్రభుత్వానికి నాంది పలికిండ్రు. మార్పు కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు చేసినవన్నీ ఖతం చేసేసి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన తెలంగాణను నిండా ముంచుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిండు తెలంగాణలో. ఇంకొకటి కొండా సురేఖ కాదామే, గుండా సురేఖ అని చెప్పొచ్చు. గుండా సురేఖ అని చెప్పొచ్చు. అమ్మ తల్లి, నీకు ఆడబిడ్డ ఉన్నది, మనమరాలున్నది. ఏ ఆడబిడ్డ అయినా నీ ఆడబిడ్డగానే చూసుకోవాలి నువ్వు. ఎందుకంటే తెలంగాణ మంత్రివి. తెలంగాణ ఆడబిడ్డలే కాదు, దేశం మొత్తం నువ్వేం మాట్లాడుతావు అని ఎదురు చూస్తారు. మంత్రి అంటే ఒక సంస్కారవంతమైన భాషని యూజ్ చేసి ఎదుటి వారితోటి ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం సభ్యత సంస్కారంగా మాట్లాడాలి. ఇప్పుడు నాగ చైతన్యకును సమంతకు విడాకులు కావడానికి కారణము కేటీఆర్ అని వ్యాఖ్యలు చేసింది. నాగ చైతన్య సమంత విడాకుల నోటీసుల మీద గిట్లా, కాగితాల మీద గిట్లా కేటీఆర్ చేయబట్టే విడిపోయినరని ఏమన్నా రుజువులు ఉన్నాయా? రాసుందా? ఎందుకు ఈ గాలి మాటలు? ఎందుకు ఈ నీళ్ళల్లో దెబ్బేసే మాటలు? ఎందుకంటే కేటీఆర్ కున్న ఇమేజ్ ని చూసుకుంటే, అంటే ఇక్కడ కొండ సురేఖ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే పర్సనల్ గా నన్ను నా వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యి నా వ్యక్తిగతంగా కూడా నన్ను విమర్శించారు, పోస్టులు కూడా పెట్టారు. ఒక బీజేపీ నేతకు సంబంధించిన ఆ ఫోటోలతో నా ఫోటోలు యాడ్ చేసి వైరల్ చేశారు. అది కేవలం హరీష్ రావు మరి కేటీఆర్ గారే కాబట్టి నేను వాళ్ళ మీద వాళ్ళది కూడా నేను బయట పెట్టినా అని అంటుంది. అది తప్పు. నువ్వు మంత్రివి, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడున్నావు, కూర్చొని ఉన్నావు. దేవుడిచ్చిన వరం అనుకోవాలి, గొప్ప వరం అనుకోవాలి. ఏంటంటే నీకు అంటే నువ్వు వేరే వాళ్ళు నీ మీద దుమ్మెత్తి పోస్తే వాళ్ళ మీద, వేరే ఆడబిడ్డ మీద నువ్వు దుమ్మెత్తి పోస్తావా? నీ చేతుల్నే ఉన్నది కదా, నీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది కదా. పోలీసులను అడగకపోయినరా ఏ అకౌంట్ల నుంచి వెళ్ళి ఈ పోస్ట్ వచ్చింది, వాళ్ళని దొరకబట్టి తగు చర్యలు తీసుకోవాలి. దానికి ఆ పోస్టుకున్న సమంతకి ఏం సంబంధం చెప్పండి? సమంతను ఎందుకు తీసుకొచ్చిండ్రు ఈ రాజకీయంలోకి? సినీ ఇండస్ట్రీకి ఆమె స్వయం శక్తితోటి, స్వయం కృషితోటి ఎదిగింది. ఎవరో తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకోనో, లేకపోతే తాతలు తండ్రులు సినీ ఇండస్ట్రీలో ఉంటేనే సినీ ఇండస్ట్రీకి రాలేదు. స్వయం కృషితో ఎదిగిన నా యొక్క సినిమా నటి ఆమె మీద లేనిపోని బురద చల్లుతున్నారు. ఆమె మీదనే కాదు, కేటీఆర్ గారి మీద ఆమెను యూజ్ చేసి బురద చల్లుతున్నారు. ఆమె ఒక్కదాన్నే కాదు, రకుల్ ప్రీతి సింగ్ అనేట ఆమె మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. బురద జల్లుడే గాక వీళ్ళు బురద గుంటలో కూరుకపోయిండ్రు అని ఎందుకు అంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్తు భారతదేశం కూడా ప్రియాంక గాంధీ కూడా అక్కినేని అమలకు ఫోన్ చేసి మాట్లాడిందనేసి మనం చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అంటే ఇవి ఎంత నిస్సిగ్గు వాక్యాలు చెప్పండి. ఒక మంత్రి స్థానంలో ఉండి నువ్వు నీకు కావాల్సినవి రావాల్సినవి మహిళలకు నీ ముఖ్యమంత్రి ఏమిస్తా అన్నాడో ఆ హామీల గురించి, ఆ పాలన గురించి, వాటి గురించి డిస్కస్ చేయాలి. నీకు మైకులు ముందట పెట్టగానే వేరే వ్యక్తిగత విషయాలలో ఏలు పెట్టి వాసన చూసడం అంత అవసరమా? ఇంకొక ఆమె ఏమో సీతక్క, ఈమె వ్యాఖ్యలను సమర్థిస్తుంది. వీళ్ళ కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ సమర్థిస్తారు. ఎంతవరకు సమంజసం? మీకు బుద్ధి సిగ్గు ఏ మాత్రం ఉన్నా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటైనే నిన్న మొన్న నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ మహిళ కాబట్టే ఆమెను ఇబ్బంది పెడుతున్నారా నాగార్జున అని అంటున్నారు. బీసీ మహిళ అయినా, ఎస్సీ మహిళ అయినా, ఎస్టీ మహిళ అయినా, రెడ్డి మహిళ అయినా, ఏ మహిళ అయినా ఇంకొక మహిళ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అంతే, ఇది తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అవిటిని క్షమించరాని తప్పులు అవి.
సంసారాలు చేసుకునేటోళ్ళను సంసారాలు ఊలగొట్టే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సమంతను మేము తిట్టలేదు, ఒక రకంగా సమంతను పొగిడారు అని కొంతమంది, అంటే సినీ ప్రముఖులు కూడా ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండి ఒక వ్యక్తి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి నాగార్జున అని మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ మాటకు సపోర్ట్ చేయలేరు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి. కానీ ఒక డైరెక్టరు ఈ వ్యాఖ్యలు, అంటే ఎవరో కాదు, ఓపెన్ గా ఆర్జీవి గారు మొన్న ఆ రోజు మాత్రము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం కాదు, సమంతను ఎక్కడ కూడా దురుద్దేశంతో మాట్లాడలేదు, అవమానించలేదు, తనను పొగిడారు అని చెప్పేసి అన్నారు. నిన్న ఒక పోస్ట్ వదిలారు. నిన్నేం వదిలారు? నాగార్జున గారు కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి, కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్? ఇప్పుడు కొండా సురేఖకును వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. ఏంటంటే కొండా సురేఖను ఆర్జీవి గారు కలిసి సినిమాలు తీసిండ్రు, ఏవేవో బహిరంగంగా మాట్లాడుకున్నారు, మనకు అందరికి తెలిసిన విషయమే. కొండక్క గురించి మనం చెప్పుకోవాల్సిన అనవసరం. ఆమె చరిత్రను మొత్తం వాళ్ళ యారాలు తోటికోడలు ఉంటుంది చూడరి, ఆమె ఫోన్లోనే మనం ఏం భాష మాట్లాడుకున్నారు, ఇద్దరి పద ప్రయోగాలు మొత్తం మనం విన్నాము. ఆమె చరిత్ర తెలంగాణ ప్రజానికానికే కాదు, వరంగల్ ప్రజానికానికి, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆ ఆర్జీవి అనేటాయనే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడిండు, ఇప్పుడు నాగార్జునకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా సపోర్ట్ చేయవలసిందే, ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, మహిళకు కించపరిచినట్టు మాట్లాడింది, ఒక ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడింది, కాబట్టి తప్పే ఎవరైనా. అదైతే నిజమే, తప్పే. మరి కొండా సురేఖని బీజేపీ నాయకుడితో ఆ ఫోటోలతో కంపారిజన్ చేసి కూడా మరి తన పోస్టులు పెట్టడం తప్పు కదా? ఇప్పుడు కొండా సురేఖ గారిని బీజేపీ నాయకులు పోస్ట్ పెట్టడం తప్పు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కవితక్క మీద బతుకమ్మ ఎత్తుకొని దేశవ్యాప్తం ఉద్యమాన్ని ఉర్రుతలూగించింది, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆ బతుకమ్మ అంటేనే కవితక్క అనేది ఒకటి ఉంది తెలంగాణలో. ఆ బతుకమ్మ మీద ఏం వ్యాఖ్యలు చేసిండ్రు, ఎలాంటి ఫోటోలు మార్పింగులు చేసిండ్రు? కర్మ సిద్ధాంతం, నువ్వు ఏం చేస్తే మీకు తిరిగి రిటర్న్ అదే వస్తుంది. ఎవడో చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది? వాడెవడో, వాడి పోస్టు మీరు చూసుకోండి, చెక్ చేయండి, మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా. చేత కావట్లేదా? వాళ్ళు ఎవరో దొరకబట్ట చేతనైతే లేదా? మీకు చేతనైతే చేత కాకపోతే చెప్పండి, వెంటనే అధికారం నుంచి వెళ్ళి తప్పుకోండి, ఏం చేయాలనో మేము చేసి చూపిస్తాం. అంటే వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఇదితోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు బురద జల్లడము ఆది నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ మీద బురద వేయడం తప్ప వాళ్లకు పాలన మీద చేత కాదు. రైతు రుణమాఫీ కాలేదురా అయ్యా అంటే రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, రుణమాఫీ చేశామంటున్నారు, ఇప్పుడు సుందరీకరణ కూడా మొదలు పెట్టారు. మేము రేపు యువతరాలకి వాళ్లకు భవిష్యత్తు బాగుండడానికి ఇవన్నీ చేపడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సుందరీకరణాలు అంటున్నారు కదా, రైతు రుణమాఫీ చేసినామని 100% చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, మొత్తం ఒక నోటు బయట పెట్టమని చెప్పండి. ఎంతమందికి అయింది? చారాణ వంతు చేసి రూపాయి వరకు మేము చేసేసినాము, మొత్తం అయిపోయింది అనేసి ప్రజలను, రైతులను ముఖ్యంగా పెడదారి పట్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈయన చెప్పిన స్టేట్మెంట్లు విని. ఈయననేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు అస్సలే జరగలేదు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తే తెలంగాణను 10 ఏళ్లలోనే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలు లేవు, చేనేతల ఆత్మహత్యలు లేవు, ఎవ్వరి ఆత్మహత్యలు లేవు, ఆత్మ బలిదానాలు కూడా లేవు. కాంగ్రెస్ చేయబట్టే ఆత్మ బలిదానాలైనాయి. తెలంగాణ ఇయ్యకుండా జాప్యం చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావడం వల్లనే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చెప్తే ఒక మాట అంటుంది, ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులే చాలా మంది అంటున్నారు, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ ప్రకారమే అందరి దగ్గర కూడా మోసం చేస్తూ, అంటే ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని వాడుకొని వాళ్ళకి చేతగాక ఇలాంటి గొడవలు జరగకుండా కాంప్రమైజ్ మీద ఎన్ని జరిగినా లోపలే కప్పిపుచ్చారు, బయటికి రానియకుండా. కానీ మేము ఆ పాలన చేయట్లేదు, ప్రజల కోసం పాలన చేస్తున్నాం అంటున్నారు. ప్రజల కోసం పాలన అనేసి గప్పాలు కొట్టింది మనం విన్నాము.
మొత్తం గేట్లు తెరుస్తానం, కంచెలు తీసేస్తానం అని చెప్పిండ్రు. ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఏం చేసిండ్రు? ఆ కంచెల సాక్షిగానే నిరుద్యోగులను ఒక నైట్ అంతా అలా కూర్చుండబెట్టి వాటర్ ఇవ్వకుండా జర్నలిస్టుల మీద కూడా దాడులు చేసిండ్రు. మీ అందరికి తెలుసు ఆ విషయం. ఏం పాలన. గత ప్రభుత్వం నయానో భయానో పెట్టింది కదా. మరి మీరేం చేస్తున్నారు? ఇదేంటిది, ధర్నా చౌక్ను ఎత్తేసినామని చెప్పారు. ధర్నా చౌక్ కాడికి వస్తే అరెస్టులు చేసింది ఎవరు? అక్రమ అరెస్టులు చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా? మీ రేవంత్ రెడ్డి కాదా? ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణను? ఏం చేయడానికి వచ్చిండు? తెలంగాణ అంటేనే రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఆనాడు ఉద్యమ ద్రోహిగా పనిచేసిండు రేవంత్ రెడ్డి. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఆనాడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. ఆ బలిదేవతకును ఆ పప్పుకు సంచులు మోసే పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయిండు. ఆయనకు మాటలు మార్చడము, ఆయనకు వేరే వాళ్ళ పార్టీల మీద బురద జల్లడము, వ్యక్తిగత విమర్శలు చేయడము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో నడుస్తున్నాడు ఈ రేవంత్ బాబు. అంటే ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముడిపడి ఉందంటారు. ఎస్, కరెక్ట్. అదే 100% నిజం. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నది. అన్ని చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే ఇక్కడ నడుస్తుంది. తెలంగాణ పాలన మొత్తం ఇప్పుడు ఏపీ డైరెక్షన్ లో నడుస్తుంది. అవును, చంద్రబాబు గారు నడిపిస్తున్నారు. అవును, అంటే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినా గానీ ఇప్పుడు నడిచేది మాత్రము అంతే, ఆంధ్ర పాలనే. అయితే ఏది కావద్దనుకున్నామో అదే వచ్చింది మళ్ళీ. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే చాలా అంటే చాలా సంచలనం సృష్టిస్తున్నాయి, దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏమని అంటే కేటీఆర్ రేవు పార్టీలకు వెళ్ళాడు, సినిమా వాళ్ళని రేవు పార్టీలకు తీసుకెళ్ళిండు, అందరినీ డ్రగ్స్కి అలవాటు బానిసలని చేసిండు. మరి కేటీఆర్ గారికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా నిరూపించారా? టెస్ట్ చేయండి ఆయనకి. నేను చెప్తా, ఆయనకి టెస్ట్ చేయండి కదా. టెస్ట్ కు రావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు కదా. ఇవి ఆది నుంచెల్లి, ఇప్పుడు కాదండి, గత 5 ఏండ్ల నుంచెల్లి ఆయన మీద బురద జల్లుతున్నారు. ఐటీ అంటేనే దేశంలోనే నెంబర్ 1 మినిస్టర్ గా కేటీఆర్ అన్నకు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఐటీని హైదరాబాద్ అంటుంది. సాక్ష్యాలు ఉంటే బయట పెట్టి మాట్లాడమనండి, అన్ని సాక్ష్యాలు బయటికి తీసుకురామనండి. నాకు తెలిసి పర్సనల్ గా నాకు తెలిసిన వ్యక్తిగా నాకు ఇవన్నీ నేను చూశాను కాబట్టి నేను అంటే ఈమె ఏమన్నా బ్రోకరా? ఈమె డ్రగ్స్ కి ఏజెంటా? లేకపోతే ఈమెనే తీసుకుపోయి ఆయనకి ఇచ్చిందా? అవేమన్నా ఉంటే ఇప్పేమని చెప్పండి సాక్ష్యాలు. సాక్ష్యాధారాలు వెంటనే బయట పెట్టి మాట్లాడాలి ఇలాంటి వ్యాఖ్యలు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుని మీద బురద జల్లడం తగదు. ఎందుకంటే కేటీఆర్ అన్నను వ్యక్తిగతంగా దెబ్బతీసినాం అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ పని కథమైతుంది అనుకుంటున్నారు. ఆనాడు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, వంగింది, కూలింది అని చెప్పేసిండ్రు. ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. ఇంత భారీ వర్షాలు వచ్చినా కూడా కొట్టుకపోకుండా, కుంగకుండా నిట్ట నిలువుగా నిలబడి ఉన్నది. ఎవరు బురద జల్లిండ్రు, ఎవరేం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది. రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారిని పోల్చుకుంటే దేనికి పనికొస్తలేడు. రేవంత్ రెడ్డి అనేటైనే కాలి గోటికి కూడా, కేటీఆర్ కాలి గోటికి కూడా సరిపోవట్లేదు. కేటీఆర్ ను మిస్ అవుతున్నామని ప్రతి ఐటీ జాబ్ చేసే వ్యక్తి అంటున్నారు, ఐటీ ఇండస్ట్రీ అంటున్నది, హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. ప్రతి భవిష్యత్తున్న నాయకుడు, మా నాయకుడు రామన్నను చూసే మేమందరం రాజకీయాలలోకి వస్తున్నాము. ఐటీ వాళ్ళు ఎందుకు ఇప్పుడు కేటీఆర్ గారిని తలుచుకుంటున్నారు? ఎందుకు తలుచుకోరు? ఇప్పుడు జాబ్స్ ఈయన వచ్చిన తర్వాత అంటే ఐటీని తెచ్చింది చంద్రబాబు గారు అని అంటున్నారు. ఏం తెచ్చిండు ఐటీని? ఒక హైటెక్ సిటీ కట్టంగానే అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఏం చేసిండో, కేటీఆర్ అన్న ఏం చేసిండో మీకు లెక్కలతోటి, మీకు సాక్ష్యాధారాలతోటి ఒక్కసారి మీరు హైటెక్ సిటీకి పోండి. ఐటీ జాబ్ చేసుకునే ప్రతి పిల్లోడిని అడగండి, చెప్తారు. ఏమని చెప్తారో మీకే అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చింది, ఐటీని మేటీ చేసింది రామన్న. భాష కానీ, విజ్ఞానం కానీ అన్ని రకాలుగా ఆయన మీద ఈయన రావట్లేదనే ఆయన మీద బురద జల్లుతున్నాడు. ఆయనను వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నాకు ఎవరు అడ్డు రారనే భావనతోటే రేవంత్ రెడ్డి కొండా సురేఖ వెనకాలుండి నడిపిస్తున్న స్క్రిప్ట్ ఇది. ఎస్, హైడ్రా పేరుతోటి హైడ్రామాను చేసిండు. హైడ్రా మీద వచ్చిన ఇదేంటంటే పేద ప్రజల కన్నీళ్లు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలని సీతక్క కూడా సమర్థిస్తుంది.
ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు తప్పుడు కాదు, సమంతాన్ని నిందించలేదు, ఒక రకంగా తనను పొగిడింది అని చెప్పేసి అంటుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వేరే వ్యక్తి బెడ్ మీదకి వీళ్ళందరూ కూడా మంత్రులే కదా. వాళ్ళు మంత్రులు కాదు, కంత్రులు అని చెప్తా నేను. వేరే బెడ్ మీదకి అమ్మాయి పోతలేదు అనే వ్యాఖ్యలు కరెక్టా అండి? చెప్పండి. ఏం మంత్రులు అండి వాళ్ళు? బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉన్నదా అసలు? ఇలాంటి మాటలను సమర్థించుకుంటామా? ఇంకా సమర్థించు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఏ మాత్రం సిగ్గు లేదు. చెప్పింది మరి కొండా సురేఖ ఏమని చెప్పింది? ఆ ఒక్కటే కాదు, ఇప్పుడు కన్వెన్షన్ ని కాపాడుకోవడానికి నాగార్జున ఇద్దరు కలిసి అమ్మాయిని పంపించాలి అని చెప్పేసి అది మన నోటితోటి మనం మాట్లాడడానికి కూడా మనకు అసహ్యంగా అనిపిస్తుంది. ఆ భాష అంటే వాళ్ళు మాట్లాడిన భాష ఎలాంటి భాష అండి? మంత్రులు. మీరు పొలిటికల్ వాళ్ళు మీరే చెప్పాలి. ఇంకా ఎందుకు అనంటే ఇప్పుడు ఓకే ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఈ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికారం అనేది ఎప్పుడు శాశ్వత. రాజకీయాలలో ఏదన్నా ఉంటే చూసుకోవాలి, కానీ ఇది ప్రజల వరకు వచ్చి అందరి మనోభావాలను దెబ్బతీసే రకంగా రాజకీయాలు తయారవుతున్నాయి. అంటే ఒక వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, మీ రాజకీయ నాయకుల్ని, ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఒక మనిషి విలువల్ని తగ్గిస్తూ కూడా మానవత విలువలకు అసలు సంబంధమే లేదన్నట్టుగా ఇంత నీచంగా దిగజారిపోతుంది మీ రాజకీయం. దీనికి మీరేమంటారు? రాజకీయాలను దిగజారుస్తున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఇదివరకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు, ఒక అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించినప్పుడు కేసీఆర్ గారు ఎవ్వరు మాట్లాడకపోయినా కూడా, ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినా కూడా ఆయనకు సపోర్ట్ చేసి మాట్లాడిన సంస్కృతి ఆయన గొప్పతనానికి నిదర్శనం అది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు, దాడులు, ఇంట్లో ఉన్నలను బయటికి తీసుకురావడం, వాళ్ళ పేర్లు బజార్లో పెట్టడం, పెళ్ళైన వాళ్ళను కూడా ఆడవాళ్లను బయటికి లాగడం. రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ నుంచి విడిపోతే వీళ్ళ బాధ్యుల ఎవరు చెప్పండి? వాళ్ళ సంసారాలు కూలిపోతే వీళ్ళు బాధ్యత వహిస్తారా? ఏం చేస్తారు? ఇలాంటి ఇప్పటికైనా కూడా ఈ నీచులు, ఈ చెండాలులు ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఏమిస్తా అన్నారు, ఏం చేస్తా అని మసిపూసి మారేడుకాయ చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఆ హామీలను నెరవేర్చే తెలివి లేక, దమ్ము లేక, ధైర్యం లేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతాండ్రు. సిగ్గేమైనా ఉండేది ఉంటే ఈ రేవంత్ రెడ్డికి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు హైడ్రా గురించి మీరు ఎత్తారు కాబట్టి నేను అడుగుతున్నాను. హైడ్రా అనే సిస్టమ్ ఒకటి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని మీద అల్లకల్లోలం అయిపోతుంది ప్రజలు కూడా. కాకపోతే ఎవరిని వదలను అని అంటున్నాడు, అది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరిని వదలను అని అంటున్నాడు. ఇది కేవలం సుందరీకరణ కోసమే చేస్తున్నాము, ఇదంతా కూడా చెరువుల్ని పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కబ్జాలు చేసి అప్పుడు అమ్ముకున్నారు, అందుకనే పర్మిషన్లు వచ్చాయి వాళ్ళకి, ఇప్పుడు ఆ అక్రమాలన్నీ బయట పెడుతున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎవరిని వదలము అనే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నా తమ్ముళ్ళని ఎందుకు వదులుతున్నాడండి? ఎందుకు కూల్చట్లేదు? వాళ్ళ అన్నా తమ్ముళ్ళకు ఒక నీతి, పేద ప్రజలకు ఒక నీతి. ఎవరిని వదలను అనే రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లె ఇల్లు చెరువులు ఉన్నది, ఆయన ఇల్లు ఎందుకు వదులుతున్నాడండి? చిత్తశుద్ధి ఉంటే ఆయన ఫస్ట్ వాళ్ళ అన్నదమ్ముల ఇల్లును కూర్చోమనుండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూర్చోమనుండ్రి, పట్నం మహేందర్ రెడ్డిది కూర్చోమనుండ్రి, ఫస్ట్ కాంగ్రెస్ నాయకులే కూర్చోమనుండ్రి, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అక్రమంగా కట్టిన వాళ్ళే కూర్చోమని చెప్పురి, బీజేపీయా ఎంఐఎంఆ ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చోమని చెప్పురి, బడా బడా నాయకులే. పేద ప్రజలు సొంతింటి కళ అనేది ఎంత అదో మనకు అందరికి తెలుసు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళందరూ మూసి చుట్టూ ఉన్నోళ్ళందరూ వాళ్ళ ఇండ్ల మీద పడితే వీళ్ళకి ఏమొస్తుంది? ఈ రాక్షసానందం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. సుందరీకరణ అంటారు కదా, అది సుందరీకరణ కాదు, కాంగ్రెస్ నాయకుల సుందరీకరణ, జేబుల సుందరీకరణ కోసమే ఈ మూసి సుందరీకరణ అని చెప్తున్నా నేను. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉండదు, వాళ్ళ ఇల్లు కూలుస్తారు. బతుకమ్మ పండుగ ముందట ఆడబిడ్డలు అందరు వచ్చి ఇండ్లలోకి పోవాలి. ఏ ఇంటికి పోతారు ఇప్పుడు? కూల్చిన ఇండ్లకు ఎక్కడికి పోయి ఉండాలి? వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? అంటే పేదోళ్ళ ఇండ్లేమో కూలాలి, పెద్దోని ఇండ్లేమో అట్లనే ఉండాలి. పెద్దోడు ఎప్పటికి పెద్దోడయ్యే పోవాలి, పేదోడు ఎప్పటికి పేదోని లెక్కనే చిట్టీలో లేకపోతే బ్యాంకులలో లోన్లు తీసుకోనో కట్టినోడు గరీబోడు అందరూ రోడ్ల మీద వచ్చి ఉండాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు, ఒక నష్టపరిహారం లేదు. వాళ్ళకి చెప్పకుండా చేయకుండా ఇంటర్ ముందరికి వచ్చి RRX ఏదో సంథింగ్ రాసేసి బోర్డులు వేసేసి ఇల్లు ఖాళీ చేయమని బుల్డోజర్లను తెస్తారు, కూలగొడతారా? ఎక్కడి న్యాయం అండి?
బుల్డోజర్లను తెచ్చి కూలగొట్టినప్పుడు ప్రజలు ఒక వ్యాఖ్యలు చేసిన అంటే అందరూ అడ్డుకుంటున్నారు, బుల్డోజర్లకు కూడా అడ్డుకుంటున్నారు, రోధిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ బాధలో నుంచి కేసీఆర్ రావాలి అంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెల రోజులలోనే రైతులందరూ కేసీఆర్ రావాలి, పంటలకు నీళ్ళు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, యాసంగి పంటను ఎండబెట్టిండు అని అన్నారు. రైతులకు తెలిసిపోయింది. తర్వాత ఏం తెలిసింది, మేడిగడ్డ ఊలిపోయింది, కుంగిపోయింది, నేను ఇంత చేసినా కూడా కేసీఆర్కే పేరు వస్తున్నది అనేసి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసిండు. రైతు రుణం మాఫీ అనేది ముందట పెట్టుకున్నాడు. మళ్ళా రుణం మాఫీ ఎంతవరకు చేసిండు అనయ్యా అంటే పావుల వంతు చేసిండు, రూపాయి మందం అయిపోయింది అనేసి చెప్పిండు. మళ్ళా వాళ్ళ మంత్రులే, వాళ్ళ వ్యవసాయ మంత్రే తుమ్మల నాగేశ్వరరావే వచ్చి మేము ఇంకా చేయాల్సి ఉన్నది అని చెప్పిండు. బట్టి విక్రమార్క గారు కూడా మేము ఇంకా చేయాల్సి ఉన్నది అనేసి చెప్పిండు. వాళ్ళ మాటలకే పొంతన లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతవరకు రుణం మాఫీ అయ్యిందో ఒక నోటు బయట పెట్టండి. గింతమందికి చేసినాము, గింతమందికి కాలేదు, గింత కారణాల వల్ల కాలేదు అని చెప్పాలి కదా. చెప్పేటోడు ఎక్కడున్నాడు, చేసేటోడు ఎక్కడున్నాడు? ఈయన గాలి మోటార్ల మీద 23 సార్లు ఢిల్లీకి పోవడానికే, అక్కడున్న నాయకులను చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే ఈయనకు టైం సరిపోతలేదు. ఇంకెక్కడ ప్రజలను ఆదుకుంటాడండి? హరీష్ రావు కూడా, ఇప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రజల కోసం బయటకు వచ్చారు, హైదరాబాద్ బాధితుల కోసం బయటకు వచ్చారు, పరామర్శలు అన్ని కూడా చేశారు. కేటీఆర్ అన్న కూడా మొన్న వెళ్ళడం జరిగింది గోల్నాకకు, వెళ్తే కూడా చాలా రభస జరిగింది మొత్తం కాన్వాయ్ పైన అదంతా కూడా. అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మీ ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చే ముందు మా ప్రాణాలు మేము అడ్డేస్తాం, మా మీదకి వచ్చినాకే మమ్మల్ని బుల్డోజర్లు దాటుకొని మీ ఇంటి దాకా రావాలి అని అన్నారు. అవును, ఆ మాటలకు రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ దాకా అంటే ఇప్పుడు హైడ్రా వచ్చి బుల్డోజర్లు వచ్చి ఇండ్లు కూలగొట్టాలి అని అంటే మిమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అన్నారు. మీ ఒక్కొక్కరిని చంపడానికి నేను ఎన్ని బుల్డోజర్లు కొనాలి? మిమ్మల్ని చంపాలంటే, మిమ్మల్ని కూల్చాలంటే నాకు బుల్డోజర్లు అవసరమా? అవసరమే లేదు అన్నాడు. కుక్కలు జాలు 10 అన్నాడు. అంటే దీన్ని ఎలా తీసుకుంటుంది? పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఇది పిచ్చోని చేతిలో రాయి. ఆ రాయి ఎవరికి తగులుతుందో, ఏం తగులుతుందో, ఏమైతుందో ఎవరికి అర్థమే కాదు. ఎక్కడ ఇసురుతున్నాడో కూడా అర్థమైతలేదు. ఎవరిని చంపుతాడండి? ఎక్కడి నుంచి వచ్చిండండి రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టొచ్చిండండి రేవంత్ రెడ్డి. ఎక్కడిదండి ఆయనకు ఉన్న రైట్? ఏమున్నది ఆయనకు? అసలు తెలంగాణను పాలించే రైట్ ఉంది ఆయనకు? కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి లేక, కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు బుద్ధి లేక ఆ దరిద్రుడిని గద్దెనెక్కించి ఆయన కింద వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక్కొక్క ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు ఎంతమంది కొట్లాడినరో మనకు తెలుసు. వాళ్ళు ఎవరు లేరనా మరి ఈ రేవంత్ రెడ్డికి ఇచ్చింది? పిచ్చోని చేతిలో రాయి లెక్కున్నది. ఇప్పటికైనా ఆ సోనియా గాంధీ, ఆ రాహుల్ గాంధీకి ఇంతగానం ఉండేది ఉంటే ఈయనను గద్దె నుంచి దించుతారు. ఆయననేమో అక్కడ ఢిల్లీ లెవెల్లా మాటలు దంచుతాడు. బుల్డోజర్లు వద్దు మనకు, నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలా అని చెప్తాడు. నఫరత్ కా బజార్ ఏంటిదో, మొహబ్బత్ కా దుకాన్ ఏందో మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. దేశ చరిత్రలా కాంగ్రెస్ వస్తుందిరా అయ్యా అని మనం అనుకుంటుంటే, వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు, మొత్తం ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసిన తర్వాత కాంగ్రెస్ వద్దు, బీజేపీ ముద్దు అనేసి అక్కడ అనుకుంటున్నారు. ఇక్కడనైతే కాంగ్రెస్ వద్దు, కేసీఆరే కావాలనేసి మళ్ళీ అనుకుంటున్నారు. కేసీఆర్నే తలుసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆల్రెడీ బాపు కేసీఆర్ గారు ముందే చెప్పిండు, ఆగమైపోతాం, మోసపోతే గోసపడతాం, తెలంగాణ చీకట్లోకి వెళ్తుంది, అంధకారంలోకి పోతుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే గనక అని చెప్పిండు. చెప్పినా మనము వినకుండా పెడచెవిన పెట్టినాము. ఆ మాటలే వినకపోవడం వల్లనే మనం ఇది అనుభవిస్తున్నాం. అదైతే కరెక్టే, కాదంటలేను. ఈ హైడ్రా దాని గురించి కావచ్చు, కొన్ని విషయాలలో కొన్ని మాట్లాడుకోవాలంటే మనకు రోజంతా కూడా సరిపోదు. అంటే అన్ని జరుగుతున్నాయి, హైడ్రా రోజుకొకటి జరుగుతున్నాయి. చాలా మంది హైడ్రా వల్ల కూడా బలైపోతున్న వాళ్ళు ఉన్నారు. పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా, వాళ్ళకు ఇంకో గత్యంతరం లేదు పాపం. ఎందుకు అంటే వాళ్ళు కష్టపడి రూపాయి కూడగట్టుకొని చాలా మంది అన్నారు. ఎందుకంటే నేను వెళ్ళా రిపోర్టింగ్ కి, నేను వెళ్ళి ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే చిన్న పిల్లల నుంచి కూడా పండు ముసలి వాళ్ళ దాకా ఏమంటున్నారంటే పెద్దవాళ్ళై కూల్చట్లేదు,
పేదవాళ్ళే కూల్చుతున్నారు. పెద్దవాళ్ళది కూలుస్తే ఇప్పుడు ఒక బిల్డింగ్ కూలుస్తే ఇంకో బిల్డింగ్ రేపటికల్లా కట్టుకోగలరు. ఇన్కన్వెన్షన్ కూల్చడం వల్ల నాగార్జున ఫ్యామిలీ గానీ నాగార్జున గానీ రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నారా? అదే చెప్పండి. ఇప్పుడు ఆయనకు ఆయిల్ కాకపోతే ఇన్కన్వెన్షన్ కాకపోతే ఇంకో కన్వెన్షన్, ఇంకొకటి రేపటికల్లా తెచ్చుకుంటారు, వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకోగలరు. కానీ ఇలా పేదోడి భూమిని పేదోడి ఇల్లును కూలుస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇది మా కళల సహకారం. ఇంకొక విషయము ఈ పాయింట్లో ఈ విషయంలో రేస్ చేయాలనుకుంటున్నా. ఒక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. చాలా మందికి అలర్ట్ అయినాయి. అవును, కొంతమందికి ఇంకా పంచలేదు, అలర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అదే బెడ్రూమ్లల్లో ఇప్పుడు హైదరాబాదితుల్ని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఉంచుతున్నాడు. మరి ఆ ఇండ్లు అలర్ట్మెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఇది మనం మాట్లాడుకోవాల్సింది కాదు, తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలవాలి. ఏంటంటే 1,00,000 బెడ్రూమ్లు కట్టించినాము కేసీఆర్ గారు అని చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయలేదు, ఒక్క పేదోనికి కూడా వంచలేదు అనేసి దుష్ప్రచారం చేసిండు. అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలర్ట్ చేస్తున్నాము, డబుల్ బెడ్రూమ్లు వంచుతున్నాం, నీ అయ్య జాగిరా రేవంత్ రెడ్డి. 9 నెలలలోనే నువ్వు వచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టినవా? ఎవరు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు నువ్వు ఇప్పుడు వంచుతున్నావు. 35,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇచ్చింది, మా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఆ ఉద్యోగాలను కూడా మేమిచ్చినామని చెప్పుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అనే ముద్దాడే రకం ఈ రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఆది నుంచెల్లండి అటెన్షన్ డైవర్షను, పక్కోడి మేము చేసినామని, పక్కోడికి పేరు వస్తే వాడి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు కాంగ్రెస్ అంటేనే బూటకము నాటకము ఏం లేదు. బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు, ఏదో చేస్తామని చెప్పిండ్రు, ఏదో చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణను ఆగం పట్టిస్తున్నారు. తిరోగమనం, పురోగతికి పోవన్న తిరోగమనం. మళ్ళా వెనకకు పోతున్నాము, 10 ఏళ్ళ వెనకకు పోతున్నాము. 60 ఏళ్ళల్లా కాంగ్రెస్ పాలనలో ఎంత గోసపడ్డామో అందరం చూసినాము. అదే గోస స్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాపురించింది తెలంగాణకు. గుర్రం విలువ తెలవాలంటే గాడిది రావాలి. గాడిద వచ్చింది. ఆ గాడిది అసలు ఆ గాడిది ఇంకా గాడిదే కాదు, ముసలి గాడిది, కుంటి గాడిది, ఇంకా అసలు పనికిరాని గాడిద అయిపోయింది అది. ఇప్పుడు గుర్రం విలువ తెలుసుకున్నారు. మళ్ళా బాపు కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. అంటే ఇప్పుడు గాడిద రేవంత్ రెడ్డి, గుర్రము కేసీఆర్ గారు. అంతే. అయితే ఇప్పుడు బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ అంటే తెలంగాణలో గొప్ప పండుగ, సాంప్రదాయం కూడా. మరి ఎప్పుడు కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పండగని సాంప్రదాయంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినాయి. కానీ ఈ సంవత్సరము కొంతమంది ప్రజలు అంటున్నారు, ఏమని అంటున్నారంటే బతుకమ్మ సంబరాలు ఎక్కడ కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ సంవత్సరం మరి బతుకమ్మను ఏ విధంగా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మను ఫస్ట్ ఎత్తుకొని వచ్చేది కవితక్క. అవును. మరి ఇప్పుడు కవితక్క బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతుందా లేదా? మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి సంబంధం లేనట్టుగా ఉంటుందా? తెలంగాణ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తుందంటారు? తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతిని ముందుండి నడిపించింది, జాగృతి పెట్టి జనాన్ని జాగృత పరిచింది. తెలంగాణను, గల్లీలో ఉన్న తెలంగాణను దుబాయ్ వరకు ప్రపంచ వ్యాప్తం చేసింది కవితక్క. బతుకమ్మ అంటేనే గుర్తుకొచ్చేది కవితక్క. కవితక్క కొన్ని అనివార్య కారణాల వల్ల, ఆమె కొంచెం ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఈసారి బతుకమ్మ ఆడట్లేదు. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పిండ్రు. ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేసి లిక్కర్ స్కామ్లో ఇరికించి ఒక బాధితురాలిని, నిందితురాలు కాదు ఆమె, బాధింపబడ్డది, బాధితురాలు, కేంద్రం నుంచి బాధింపబడి జైల్లో 5 నెలల పాటు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించింది. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేకనే ఆమె బయటికి రావట్లేదు. బయటికి వస్తుంది, ఏ లెవెల్లో బయటికి వస్తుందో మీరెవరు ఊహించలేరు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కావచ్చు, మహిళా మంత్రులు కావచ్చు, కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారంటే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళొచ్చింది ఒక నిందితురాలుగా కాబట్టి నిందితురాలు ఎలా బయటికి వస్తుంది, మొహం చాటేస్తుంది, ఇప్పుడు ఆరోగ్యం బాగలేదని కుంటిసాకు చెప్తుంది, బయటికి రాలేక అంటున్నారు. బుద్ధి లేనోళ్ళు మాట్లాడే మాటలు, జ్ఞానం లేనోళ్ళు మాట్లాడే మాటలు. ఆమె ఎప్పుడు కూడా ఒక చెయ్యని తప్పుకు కూడా శిక్ష అనుభవించింది. దాని నుంచి వెళ్ళి ఏదో పార్టీలు మారో లేకపోతే డబ్బుల సంచులు మార్చో ఆమె జైలు పోకుండా ఉండలేదు. ఎంత మంది భయపెట్టినా కూడా ఒక సింహం లెక్క అన్ని దాడులను
తట్టుకొని నిలబడ్డ శక్తి ఆమె. ఆది స్వరూపురాలు, ఆది శక్తి అనే చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ నాన్నను కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఎలక్షన్ల ముందు బీజేపీ కాంగ్రెస్ కలిసే కుట్రలు చేసి ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. అసలు లిక్కర్ స్కామే లేదు. కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది, అందరికీ బెయిల్ వచ్చింది. ఆ స్కాముల నిరాధారమైన లిక్కర్ స్కామ్ అది, ఏ ఆధారాలు లేనివి. సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసింది. ఇంకెన్ని రోజులు ఆమెను ఇక్కడ బంధిస్తారు అనేసి చెప్పింది. ఆమె ఎదిరించింది, ఆమె ఫైట్ చేసి బయటకు వచ్చింది. పార్టీల జెండాలు మార్చో, కండువలు మార్చో, ఆమె వేరే పార్టీలకు పోయో ఆమెకు బెయిల్ రాలేదు. ఆమె మీద, ఆమె వ్యక్తిగతం మీద ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే చెంప వలువగొడతాము, చెప్పుతో దంచుతామని చెప్తున్నా ఈ మీడియా ముఖంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తెలంగాణలో అసలు తెలంగాణ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడదండి? ఈ సన్నాసులు ఈ సవటలు చేయబట్టొచ్చిందా తెలంగాణ? ఈ సవటలు చేయబట్టే కదా, కాంగ్రెస్ చేయబట్టే కదా, కమిటీల పేరుతోటి కాలయాపన చేయబట్టే కదా ఎంత వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది. ఆ శంకరమ్మ, శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. మళ్ళీ ఆ శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆమె మీద నిలబడి కొట్లాడి గెలిచింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ కాదా? ఏ ఉద్యమకారులనండి కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకున్నది? ఇప్పుడు ఉద్యమకారులని కాదని ఒక ఉద్యమ ద్రోహికి సీట్ ఇచ్చి కూర్చుండబెట్టింది. ఆ ఉద్యమ ద్రోహి ఏం చేస్తున్నాడు? తెలంగాణను ఆగం చేస్తున్నాడు. అంటే కేసీఆర్ వల్ల వచ్చింది ఇప్పుడు తెలంగాణ అని మీరు అంటున్నారు. మరి ఇప్పటికి కూడా, మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు సోనియమ్మ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని తెలంగాణ బీఆర్ఎస్ని విలీనం చేస్తా కాంగ్రెస్లో అని చెప్పి మాట ఇచ్చి తెచ్చుకున్నాడు. అంటే ఇదంతా సోనియమ్మ దయ లేకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేది కాదు. కేసీఆర్ ఎందుకు ఇచ్చాడు తెలంగాణ, కేసీఆర్ ఎందుకు తెచ్చాడు అంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఒక్క సోనియమ్మ కాళ్ళే పట్టుకోలేదు, ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నాడు. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలను కలిసిండు, అందరినీ ఏకదాటిపైకి తీసుకొచ్చిండు, ప్రతి ఒక్కరి చేత జై తెలంగాణ అనిపించిండు. సోనియా గాంధీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ఇచ్చిందా? ఎక్కడ విలీనం చేసినాం? ఏం చేసినాము? ఎదిరించి కొట్లాడినము. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసిండు కేసీఆర్ గారు. ప్రతి ఒక్కరికి ఉద్యమాన్ని నేర్పించిండు. లోపల కూర్చుంటే రాలే తెలంగాణ, ఎవడో తీసుకొచ్చి ఢిల్లీ ఓడు వచ్చి పేపర్లు ఇస్తే తెలంగాణ రాలే. మనం కొట్లాడితే తెలంగాణ వచ్చింది. రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఈ ఎదవల, ఈ సన్నాసుల తెలంగాణనిచ్చింది. ఒకడేమో పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని తెలంగాణ ఏర్పాటునే అవమానించిండు. వాళ్ళు ఎవరో మనకు తెలుసు, బీజేపీ వాళ్ళు. ఇంకొకడేమో అసలు తెలంగాణ ఎందుకు, ఆంధ్ర తెలంగాణ ఉండాలనేసి ఎప్పటి నుంచి పట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళందరినీ కాదని తెలంగాణలో ఎదిరించడాన్ని నేర్పింది, ఉద్యమించడాన్ని నేర్పింది కేసీఆర్ గారు. సకల జనులను, సంబంధ వర్గాలను ఏకం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చిండు. అంతే. అదైతే నిజమే. ఇప్పుడు మరి బతుకమ్మ సెలబ్రేషన్స్, బతుకమ్మ సంబరాలన్నీ కూడా తెలంగాణ భవన్లో ఎవరి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి ఈసారి? ఎందుకంటే మరి కవితక్క రాలేదు బయటికి. కవితక్క ఇప్పుడు ఓకే సిక్లో ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు, హెల్త్ ఆరోగ్యం బాగలేదు. కానీ ఇంతకు ముందులాగా మరి ఇప్పుడు కూడా మరి తెలంగాణ సాంప్రదాయాన్ని కొట్టుమిట్టేలాగా కూడా మంచిగా చేయబోతుందా? బాగానే చేయబోతున్నాం. ఎవరి ఆధ్వర్యంలో అనేం లేదు. మహిళా నాయకురాలం అందరము, ప్రతి తెలంగాణ ఆడపడుచులం అందరము, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి చేసుకుంటున్నాము. ఎవరి ఆధ్వర్యంలో ఏం లేదండి. ఇంకొకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అయ్యేది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నేను ఒక విషయము, ఇప్పుడు బతుకమ్మ పండుగకి ప్రతిసారి కూడా ఆడపడుచులందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వము బతుకమ్మ చీరలని పెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? బతుకమ్మ చీరలు వద్దు, ఎందుకంటే ఆ చీరలు ఎవరు కట్టుకోవడం లేదు, తీసుకొని మూలన పడేస్తున్నారు, అవి ఉత్తి పాలిస్టర్ కూడా కాదు, పనికిరావు కూడా, కనీసము ఏమంటారు మసిగుడ్డలాగా వాడుకుంటామే, ఆటికి కూడా పనికిరాని చీరలు ఇచ్చేసి జనాలను ప్రలోభ పెట్టాడు కేసీఆర్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇప్పుడు ఆ చీరలు వద్దు, చీరలకు బదులుగా ప్రతి ఆడపడుచుకి నేను 500 రూపాయలు చెల్లిస్తున్నాను బతుకమ్మ పండుగ సందర్భంగా అన్నారు. దీనికి ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది పోయినసారి బతుకమ్మకు
కేసీఆర్ గారు పంపించిన తెచ్చిన. ఎందుకంటే సాక్ష్యాధారాలతోటి బయట పెడతాం మేము, ఏవో నీళ్ళల్లో దెబ్బేసి మాటలు మాట్లాడము కాంగ్రెస్ నాయకురాల లెక్క నాయకుల లెక్క. ఇది పోయినసారి బతుకమ్మకు కేసీఆర్ గారు పంపించిన పుట్టింటి సారే. పట్టు చీరలే అవసరం లేదు, ఎందుకంటే పుట్టింటికి పోతే అన్నదమ్ములు పెట్టే చిన్న రూపాయి కానుక కూడా మనకు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఈ చీరనే గతంలో సీతక్క కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కొంతమంది బీజేపీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీని విలువ తెలియక పాలిస్టర్ది పిట్టలకు కట్టుకునేది, చేన్లల్లో దిష్టి బొమ్మలకు కట్టుకునేది అనేసి వీటిని రోడ్ల మీదకి తీసుకొచ్చి కాల్చిన పరిస్థితి కూడా చూసినాం మనం. ఎందుకంటే కేసీఆర్ గారిని దెబ్బతీయడానికి ఈ చీరలు అనేటివి ఎంతమంది బతుకులల్లా వెలుగులు నింపినాయి చెప్పనా. సిరిసిల్లాను గత ప్రభుత్వం ఉరిసిల్లా వేస్తే అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లాను ఉరిసిల్లాను సిరుల సిల్లా చేసిండు రామన్న. చేనేత బతుకుల ముఖ చిత్రాన్నే మార్చిండు ఈ చేనేత చీరల ఆర్డర్లు ఇచ్చి. ఏది ఇస్తున్నామో ఏం చేస్తున్నామో గాని ఏది చేసినా కూడా బతుకమ్మ చీరలు ఆడపిల్లలకి ఇవ్వడంతో ఈ నేత చీరలు కాబట్టి వాళ్ళకు కూడా ఆర్డర్లు లభించినాయి, వాళ్ళకు కూడా ఉపాధి లభించింది, వాళ్ళ బతుకులు కూడా వెలుగులు నింపిండు. ఒకటి మంచి చేయాలని చూస్తే అది 100% ఓ ఇంత క్వాలిటీ అంత క్వాలిటీ ఇట్లుండాలి అట్లుండాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ అయిపోయింది, ఈ రోజు 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. ఈ బతుకమ్మ ఇప్పటి వరకు కూడా బతుకమ్మ చీరకు దిక్కు లేదు, ఇస్తా అన్న 500 రాలేదు. నిన్న మొన్న ఏం చెప్తుంది సీతక్క, బతుకమ్మ పండుగ అయిపోగానే 2 చీరలు ఇస్తామని చెప్తాండ్రు. 2 చీరలు కొనుక్కోలేకనా మాకు? బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత 2 చీరలు ఎందుకండి? ఈ సీతక్కకు కానీ కొండా సురేఖకు కానీ ఇంత జ్ఞానం ఉండేది ఉంటే మహిళా మంత్రులు అయినందుకు మహిళలు ఆదర్శవంతంగా ఉండాలి. ఏంటంటే 2500 ఇస్తా అని చెప్పిండు బతుకమ్మ కానుకగా. అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు గవర్నమెంట్ ఉద్యోగినులకు పడ్డట్టుగా 2500 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి 10 నెలల పైసలు బాకీ వడ్డీతో సహా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ అకౌంట్లల్లా 2500 వేయాలి. ఇంకొకటి బతుకమ్మ కానుక చీరిస్తాడా, పైసలు ఇస్తాడా, మరి ఏమిస్తాడో. పెద్ద దసరా పండుగ పెద్ద బతుకమ్మ రోజున మా అకౌంట్లల్లో అందరి అకౌంట్లల్లో ఆడబిడ్డల అకౌంట్లల్లో డబ్బులు పడాలి, లేకపోతే అందరికీ చీరలు పంపిణీ చేయాలని కోరుకుంటాను. ఇక ఒక సీతక్కనేమో ములుగుల నుంచి గెలిచి 3 డ్రా కావాలని అడుగుతుంది, ఈమెనేమో వరంగల్ నుంచెల్లో అక్కడి నుంచి గెలిచి బాడ్రా కావాలని అడుగుతుంది తప్ప వేరే సంసారాలల్లా గెలికి వాసన చూస్తుంది తప్ప యొగ్గిసొంటి చిత్తశుద్ధి మహిళలకు లేకపోతే తెలంగాణకు కావాల్సినవి అడిగే పరిస్థితే లేదు వాళ్ళు. అదైతే నిజమే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు చాలా అంటే చాలా ఘోరాతి నీచమైనవి అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఎలిగేషన్స్ చేసిందని చెప్పుకోవచ్చు, కానీ అది అందరి పర్సనల్ జీవితాలలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు, కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు, నోటీసులు పంపిస్తున్నారు. మరో పరంగా ఇప్పుడు హైడ్రా నుంచి చూస్తే మరి హరీష్ రావు గారి మీద అలాగే కేటీఆర్ గారి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి. కొండ సురేఖ కూడా వేయడం కూడా జరిగింది, ఎందుకంటే ఆమె పైన కూడా ఫోటోలతో వైరల్ చేశారని కూడా. కానీ ఇప్పుడు ఈ కొండ సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలను కేటీఆర్ గారు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొంటాము, ప్రతి ఒక్కటి ఎదుర్కొంటాము. కొండా సురేఖ చేసిందా, మరి ఆ కొండా సురేఖ వెనకాల నుండి రేవంత్ రెడ్డి ఏపిస్తున్నాడా, ఎవరెవరు ఏపిస్తున్నారు? అసలు ఆ వ్యాఖ్యల వల్ల మేము కాదు దిగజారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిపోయింది. కాంగ్రెస్ ఢిల్లీ నుంచి వెళ్ళి గల్లీ వరకు కూడా దిగజారిపోయిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి. ఇలాంటి కలంక మంత్రులు మనకు అవసరం లేదు, ఎవరైనా భవిష్యత్ తరాలకు అవసరం కూడా లేదు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటోళ్ళు మనకు అనవసరం. ఈ వ్యాఖ్యలు ఎందుకండి? వేరేటోళ్ళు సంసారాల గురించి వీళ్ళకెందుకు? ఇప్పుడు కేటీఆర్ గారికి కూడా భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, చూస్తే ఏమనుకుంటారండి? అందరికీ ఉంటారు. ఎంత బాధపడి ఉంటారు, ఎంత అసలు నిస్సిగ్గుగా, అసలు సిగ్గు అనిపిస్తలేదా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి?
ఒక పరాయి ఆడామెను ఇంకొక పరాయి మొగాడితోటి అంటగట్టడానికి. నీచాతి నీచంగా ఈ రాజకీయాలు వ్యక్తిగత విషయాలకి ఎందుకు వెళ్తున్నారు అసలు? వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు మ్యాటర్ లేనోడే వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. మ్యాటర్ లేదు, సబ్జెక్టు లేదు, చదువుకున్నది లేదు. మన అన్న రేవంత్ అన్న చదువుకున్నది లేదు, అమెరికాకు పోయి 4 ఇంగ్లీష్ ముక్కలు దంచొచ్చింది లేదు, 4 కంపెనీలను పట్టుకొని వచ్చింది లేదు. ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కేటీఆర్ కు వీళ్ళకి సంబంధం ఉన్నది అనాలి, హరీష్ అన్నకి ఇంకోలో సంబంధం ఉనాలి, కవితక్క లిక్కర్ అనాలి, లేకపోతే బాపు కేసీఆర్ అని మంది అనాలి. ఒగ్గిసొంటి రాజకీయాలు చేస్తున్నాడు. మరి వ్యక్తిగతంగా అందరినీ చాలా అంటే చాలా నీచుడు అయిపోయిండు. తెలంగాణలో ఒక నీచ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి పేరు వస్తుంది చరిత్రలో, అది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన భాష లాగుళ్ళు ఇప్పుతాం, లాగుళ్ళ తొండలు జొరగొడతాం, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాం, నోరు తెరిస్తే వీపు చింతపండు అంటాడు, ఇంకోటి అంటాడు, ఓటలల్లో చింతపండు గింజలు తీసినట్టుగా ఏదో మాట్లాడతాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తెలంగాణకు కానీ, స్టూడియోలకు కానీ, తెలంగాణ సమాజానికి కానీ. ఆయన ఎంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నుంచి దించితే అంత మంచిదని కోరుకుంటాను నేనైతే. ఇదైతే మీరు ఇప్పటి వరకు కూడా చాలా అంటే చాలా క్లుప్తంగా కూడా చెప్పారు మాకు. ఎందుకు అంటే ఇది వ్యక్తిగత విషయాలకు సంబంధించింది, రాజకీయాలకు సంబంధించింది అసలే కాదు. ఎందుకంటే రాజకీయాలు చెయ్యొచ్చు ఎవరైనా సరే. మీ రాజకీయాల కోసం పక్క వాళ్ళ సంసారాలను కూల్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకి వెళ్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని రేపు వాళ్ళ సంసారాలు కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ వల్ల. రేపు వాళ్ళ భర్తలు వాళ్ళ భార్యలను విడాకులు ఇస్తారు. ఇప్పుడు ఇంకో అమ్మాయి పేరు కూడా తీసింది కదా, వాళ్ళ ఆయన ఈ డ్రగ్ ఏంది ఇదేంది అనేసి వాళ్ళ భర్త విడాకులు ఇస్తే వీళ్ళు మరి షూరిటీ తీసుకుంటారా? వీళ్ళే బాధ్యత వహిస్తారా? రేపు ఆమెకి ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు సమంతని ఎట్లకున్న బజార్లు వేసేసిండ్రు పాపం ఆమెను. ఇప్పుడు నెక్స్ట్ ఆ రాకుల్ ప్రీతి సింగ్ ఏమన్నా అయితే ఎవరు ఈ విషయాలన్నీ సినిమా వాళ్ళకు కూడా తెలుసు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అనే ఎలిగేషన్స్ చేసింది కొండ సురేఖ గారు. అవును. ఈ రోజున నిజం చెప్పాలి అని అంటే ఒక మీడియా ముఖంగానే కాదు, ఒక మీడియా వ్యక్తిగా కాదు, సామాన్య ప్రజలలో ఒక మహిళగా మాట్లాడుతున్నా నేను కూడా. ఏమని మాట్లాడుతున్నానంటే, ఇంత దుర్మార్గమైన రాజకీయాలు ఒక మహిళలు అయ్యుండి ఒక ఉన్నత పదవిలో ఉండి కూడా ఇప్పుడు మీరు పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అంటే చాలా నీచాతి నీచమైన పనులు ఇవి. ఎందుకంటే మీకు ఏదన్నా రాజకీయ పరంగా ఉంటే చూసుకోండి, రాజకీయాలు చూసుకోండి, అంతే, వ్యక్తిగతంగా చేసుకోండి. ఎందుకంటే రాజకీయాలు అంటేనే కొన్ని ఉంటాయి, కాదనం దానికి. కానీ ఇతరుల వ్యక్తిగతాలని కూడా మీ రాజకీయాల్లోకి లాగే హక్కు ఎవరు ఇవ్వలేదు, అంతే, ప్రజలు అంతకంటే ఇవ్వలేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే కొన్ని విషయాలలో ప్రజల జీవితాలు రోడ్డుకీడ్చారు, అలాగే పర్సనల్ లైఫ్లో కూడా దూరి వాళ్ళను మొత్తమే వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ వాళ్ళంతలో వాళ్ళు కుంగిపోయేలాగా చేస్తున్నారు. ఇది చాలా తప్పని కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాము. చాలా వరకు కూడా మీరు చాలా క్లారిటీ ఇచ్చారు. ఓకే, అపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ, ఇప్పుడు అధికారంలో లేకపోయినా కానీ ఈ విషయంలో ఒక మహిళగా మీరు స్పందించారు. ఆ విషయానికైతే మేము కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. ఇంకొకటి మనం పాట పాడుకోవడం మర్చిపోయినాం. అవును, రేవంత్ రెడ్డి గారి పైన కూడా మరి ఇప్పుడున్న పాట చాలా పాట కూడా వాడుకోవాలి కదా, మీ దగ్గర ఉండే ఉంటది ఉన్నది, కొంచెం మనం కూడా యాడ్ చేసుకుని ఖచ్చితంగా యాడ్ చేసి పాడండి. ఎందుకంటే అది చాలా ట్రోల్ అవుతుంది, మరి అందుకు మీరు ఇంకా యాడ్ చేసి ఉంటారుగా, వేయండి. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, గుంపు మే శ్రీపాలన వియాలో, గుదిబండ తీరాయ వియాలో, తెలంగాణ బతుకులు వియాలో, ఆగమైపోయాయి వియాలో, గూడు చెదిరిపాయే వియాలో, గుండెల విసిపాయే వియాలో, రైతన్న బతుకులు వియాలో, చీకటైపాయే వియాలో, మహిళలకిచ్చిన హామీలు వియాలో, మాయమైపోయే వియాలో, నిరుద్యోగులను వియాలో, నిండా ముంచినాడు వియాలో, చేనేత బతుకుల్లో వియాలో, మన్ను పోసినాడు వియాలో, హైడ్రా పేరుతోటి వియాలో, హైదరాబాదునైతే వియాలో, ఆగం చేసిండు వియాలో, ఈ గుంపు మేస్త్రి వియాలో, గుంపు మేస్త్రి బతుకు వియాలో, ఆగమైపోవాలే వియాలో, కాంగ్రెస్ వద్దు వియాలో, తెలంగాణలోన వియాలో, మాకి కాంగ్రెస్ వియాలో, మాకు వద్దు అయ్య వియాలో, బతుకమ్మ చీరలు వియాలో, మర్చిపోయినాడు వియాలో,
వియాలో, రైతు బంధు అయితే వియాలో, ఇయ్యనే ఇయ్యలే వియాలో, రుణమాఫీ అయితే వియాలో, చెయ్యలే వియాలో, 2500 వియాలో, ఇస్తా అని చెప్పిండు వియాలో, తులం బంగారం అని వియాలో, తులమిని కూడా ఇయ్యలే వియాలో, ఈ రేవంత్ రెడ్డి వియాలో, నాశనమైపోను వియాలో. అంతే ఇక నవ్వుకోండి. అంటే బతుకమ్మ అనేది కాయా కష్టం చేసి ఆనాడు నిజాంలు ప్రజలలో ఇన్నున్నాయా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతే కదా, మళ్ళా అంతే కదా. సీఎం సార్కి ఒక మాట అయితే ఇద్దాం అనుకుంటున్నా, ఏంటంటే ఎందుకు సార్ మరి ఆడపిల్లల కనీసంగా చీరల విషయంలో కూడా అంత కకృతి ఎందుకు మీకని అడగాలని. వాళ్ళ భార్యలేమో బంగారాలు వేసుకోవాలి, వాళ్ళ భార్యలేమో పట్టు పితాంబరాలు కట్టాలి, కానీ తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ సందర్భంగా ఒక చిరు కానుకను కూడా ఇయ్యలేకపోయిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలువబోతున్నాడు ఈ గుంపు మేస్త్రి కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి. కానీ మంచిగా ఉంది పాట అయితే, బాగుందా? క్లియర్ గా మంచిగా పెట్టిరు, అందులో మంచిగా ఉన్నాయి. మరి ఇవైతే ఇప్పుడు చాలా ఈ సాంగ్ అయితే ట్రోల్ అవుతుంది. మరి ఈ సాంగ్ కూడా మరి ఎలాంటి క్లియర్ గా మరి ఆయన సమాధానం చెప్పుకుంటాడో చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా కౌంటర్ వేసేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు దీనికి కూడా ఏ విధంగా వేయబోతున్నారో కూడా చూద్దాము. ఈ రోజు మా హిట్ స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలపైన కూడా మీరు క్లారిటీగా మాట్లాడినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చూసాం కదా మరి పావని గౌడ్ గారి ఇంటర్వ్యూని ఇప్పటి వరకు కూడా తను చాలా క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది. కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపైన కూడా కేటీఆర్ గారు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఆయనకు తోడుగా మేము బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన విషయం అసలే కాదు, ఇది వ్యక్తిగతంగా ఒక మహిళలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక మహిళ అయ్యుండి మహిళ గురించి మాట్లాడడం అనేది మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. అందుకే ఈరోజు మేము క్లియర్గా మేము మా మనసులో ఉన్న మా భావాలను కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మేము కూడా ఈ విషయం పైన చాలా వరకు పోరాడాలనుకుంటున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మళ్ళీ మరో ఇంటర్వ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.